అమ్మా, బంగారు నగలు తెచ్చాను. అదిగో కృష్ణవేణి గారు వస్తున్నారు, వెళ్ళండి. నమస్కారం అమ్మా. నమస్కారం. బావున్నారా? అఖిలాండేశ్వరి గారి దయ వల్ల బాగున్నానమ్మా. బంగారు నగలు తీసుకొచ్చానమ్మా. అవునా, చూపించండి. ఇది పుట్టినరోజా, ఎవరిదైనా పెళ్లి రోజా? ఎంత పెద్ద బంగారు గొలుసో చూడు. ఇది మీ ఇంట్లో పుట్టినరోజో మా ఇంట్లో పుట్టినరోజో కాదు, అఖిలాండేశ్వరి ఇంట్లో పుట్టినరోజు. ఆవిడ మామూలు మనిషా, నడిచే లక్ష్మీదేవి. మనం బంగారు మెట్టలకే ఆహా అని సంబరపడిపోతాం. ఆవిడ కాళ్ల పట్టీలే వజ్రాలతో చేయించుకుంది. అందలాన్ని, ఐశ్వర్యాన్ని ద్వారబంధంగా చేసుకున్న అదృష్టవంతురాలు. అహంకారం 6 అడుగుల ఆడదై 6 గజాల చీర కడితే ఆలపాటి అఖిలాండేశ్వరి. నమస్కారం. నమస్కారం. అందరూ బాగున్నారా? బాగున్నామండి. రాగానే అందరికీ మలేషియా నుంచి తెప్పించిన కూల్ డ్రింక్స్ ఇమ్మని చెప్పాను. ఇచ్చినారా? ఇచ్చానమ్మా. ఏందమ్మి అట్ట సూతున్నావు? ఓ, సీర బాగుందనా? ఫంక్షన్ కదా, అందుకే సింగపూర్ నుంచి సిల్క్ సీర, మలేషియా నుంచి మేకప్ కిట్టు తెప్పించిన అమ్మాయి. ఓ, ఇంతకీ మా బావగారెక్కడా? అమ్మా ఇక్కడ వచ్చేస్తున్నా వచ్చేసానమ్మా. మరి మా ఆయన ఎక్కడా? అదిగో అమ్మా. నాతో పనే ఉంది లేకిలా. పని లేకపోయినా 10 మందిలో కనిపించాలి కదా. కృష్ణవేణి, బందర్ నుంచి స్పెషల్గా తెప్పించినావే, ఆ స్వీట్ వచ్చినాదా? పద్దు, ఈ డబ్బా ఎంతనుకున్నారు? 10,000 పడుంటాయి కదా అని ఓ ట్రక్కుడు తెప్పించా. 10,000? అయ్యో అయ్యో అమ్మా. అమ్మో, అది కదే పద్దు, ఈ పెద్దవాడికి షుగర్ ఉంది, టైంకి తినాలి, లేకపోతే ఇలానే షుగర్ డౌన్ అయిపోతూ ఉంటుంది. తినండి. ఏ పద్దు, వద్దే వద్దే, పద్దు వద్దే. మొదట్నుంచి అంతే. నా కూతురు తినకుండా ఇంట్లో ఎవ్వరం ఏది ముట్టము. అది
ఈ ఆలపాటి అఖిలాండేశ్వరి ఆనందం అదృష్టం చూశారో లేదో 50 కేజీల బంగారపు బొమ్మ. నచ్చితే పరుసులో డబ్బులిచ్చినట్టు ప్రాణాలిచ్చేసిద్ది. నచ్చలేదు అంటే ఒంటి మీద వస్తువులు తీసినట్టు ప్రాణాలు తీసిద్ది. ఆ మధ్య ఎవరో ఏదో అంటే కారుతో గుద్దేసింది. అదృష్టం బావుండి వాడు బతికాళ్లే. ఇంతకీ మీ అదృష్టం ఎక్కడమ్మా? డిగ్రీ పాస్ అయినందుకే మీ మమ్మీ నీకు ఇంత ఖరీదైన కారు కొనిచ్చారు. మా మమ్మీ నాకు స్కూటీ కూడా కొనివ్వలేదు. మా మమ్మీ అందరికంటే డిఫరెంట్. నేను కావాలనుకున్నది కలగన్నట్టు తీసుకొచ్చి నా కళ్ళ ముందు పెడుతుంది. నువ్వు చాలా లక్కీ. డిగ్రీకే రిచ్ కార్ అంటే ఎడ్యుకేషన్ పూర్తవగానే ఫ్లైట్ కొనిస్తుందేమో. ఆల్రెడీ అదే ప్లాన్లో ఉంది. అందుకే మా మమ్మీ ది గ్రేట్ అఖిలాండేశ్వరి. అదేంటి ఎన్ని కోట్ల కారు కన్నా 3 లక్షల బైక్ ముందెళ్ళిపోయింది? వాడు క్రాస్ చేసింది నా కార్ని కాదు, నా ఈగోని. ఐల్ షో హిమ్ వాట్ ఐ యామ్. లేదంటే ఈ మ్యాగీతోనే పెట్టుకుంటావా? మ్యాగీ గుద్దేస్తాడేమోనే. వదిలేవే మ్యాగీ. మ్యాగీ ప్లీజ్ ప్లీజ్ మ్యాగీ గుద్దేస్తాడేమోనే.
ఏంటమ్మా చకోడి చెల్లరేగిపోతున్నావు? చెకోడియా? చెకోడి ఏంటి? మగాళ్ళని ఎగతాళి చేస్తూ పకోడి అంటారే. నువ్వు అమ్మాయివని చెకోడి అన్నట్టున్నాడు. హేయ్, నేనెవరో తెలుసా? నీ బయోడేటా నాకెందుకు పాపా? కారు నడిపేటప్పుడు కాళ్ళు కళ్ళు కరెక్ట్గా పనిచేయాలి. అదుపు తప్పితే ఇదిగో ఇలాగే అడ్డంగా బుక్ అయిపోతావు. ఐ విల్ సీ యువర్ ఎండ్. ఏంటమ్మా వినబల్లా? చూడు చకోడి, మనం అందరి టైప్ కాదు. మన రూట్ కాస్త సెపరేట్. నచ్చితే ఇక్కడ పెట్టుకుంటాను, నచ్చకపోతే అదిగో అక్కడ పడేస్తాను. డబ్బుంది కదా అని కళ్ళు నెత్తికెక్కితే ఒక చోటు ఉండాల్సిన అవయవాలు మరో చోటుకి షిఫ్ట్ అయితే నాలాంటి వాడు షేపులు మార్చేస్తాడు. నాకు అవతల పనుంది, మరి వెళ్ళరానా? ఎవడే వీడు? నాయుడు, వెంకటేష్ నాయుడు. పేరు గుర్తుపెట్టుకో, ఫేస్ గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా కళ్ళు నెత్తికెక్కినా కిందకి దిగుతాయి. రానా? వెళ్ళి రానా? నువ్వేంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నీకే వార్నింగ్ ఇస్తాడా? నీకెలా ఉందో కానీ మాకు మాత్రం చాలా అవమానంగా ఉంది. పదండి పోదాం. రావే. నా పరువు పోవడానికి కారణమైన మనిషి అయినా కారైనా నాకు అవసరం లేదు. బురదలో దిగిపోయినట్టుంది. మ్యాచ్ బాక్స్ ఉందా? లైటర్ ఉంది. మంట వస్తుందిగా. కొత్తది 50 రూపాయలు పెట్టి ఇందాడే కొన్నాను. ఇవ్వు. తీసుకోండి. ఏం చేస్తున్నావే? ఏమైంది? అఖిలాండేశ్వరి గారు, అందరం వచ్చాం. మీ బర్త్డే బేబీ ఎక్కడా? మంగళ స్నానాలు చేయించి తీసుకొస్తున్నారు వదినా. మంగళ స్నానం అంటే మామూలు స్నానం కాదు. కాశ్మీరు కుంకుమ పువ్వు, పన్నీరు అన్నీ తెప్పించినాను. హ? అదిగో 100 ఏళ్ళు మా బేబీ వస్తుంది. అదిగో బేబీ అంటే నేనే. నేనొచ్చేసా. బేబీ వచ్చినా. అందరూ నీ గురించి అడగడమే. అందరికీ హాయ్ చెప్పు. చూసినారా, ఏం చెప్పినా చేస్తది. దాని భాషలో అది అందరికీ హాయ్ చెప్పినది. ఇంతసేపు ఈవిడ బేబీ బేబీ అనింది, ఇంత ఘనంగా పుట్టినరోజు చేస్తుంది.
ఈ కుక్కకా నేనింకా కూతురు అనుకున్నా. కుక్కలకి పుట్టినరోజు చేయడం ఏంటి విచిత్రంగాను. కుక్కేందమ్మాయ్, దానికి ఓ పేరుంది. అందరూ దాన్ని బేబీ అని పిలవండి, లేదంటే అది అన్నం తినదమ్మీ. తండ్రి కోట్లు సంపాదించి పెట్టాడు. ఇప్పుడు ఆ కోట్లు కోడిగుడ్లు పొదిగినట్లు పొదిగి 1000 కోట్లు అయి కూర్చున్నాయి. ఇంకెందుకు చేయదు? ఇంతకీ ఆ మహానుభావుడెక్కడో? నమస్కారం. కోరుకో. అమ్మా పద్దు, ఏంటి తాతయ్య? ఇదిగో అమ్మా. చీరెవరికి తాతయ్య? నీకేనమ్మా. నాకెందుకు తాతయ్య? నా కూతురికి ఖర్చు పెట్టడం నేర్పించాను కానీ ఎలా ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టాలి అనేది నేర్పించలేకపోయానమ్మా. ఇంట్లో కుక్క పిల్లకి బర్త్డే చేయడం తెలిసిన అఖిలకి ఇంట్లో వాళ్ళ సంతోషం కోసం ఏం చేయాలో తెలీదు. అందరూ చూడు ఎంత చక్కగా రెడీ అయ్యారో. నువ్వు వెళ్ళి ఈ చీర కట్టుకొని రామ్మా, వెళ్ళు. మీ బేబీ రెడీ అయిందిగా, కేక్ కట్ చేయించరా? ఇంట్లో ఏం జరగాలన్నా ముందు నా కూతురు ఉండాలొదినా. తను వచ్చినాకనే ఏదైనా. ఈ లోపల పలహారాలున్నాయిగా, తింటూ కబుర్లు చెప్పుకోండి. ఒరే భద్రం, రే భద్రం, ఈ పిల్ల డాడున్నాడు. జరగండి 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 జరగండి. ఏంటత్త పిలిచావు? రే అమ్మి యాడుందో పిలుచుకురారా అప్పో. అలాగే అత్త. మన రూట్ కాస్త సెపరేట్. నచ్చితే ఇక్కడ పెట్టుకుంటాను, నచ్చకపోతే అదిగో అక్కడ పడేస్తాను. డబ్బుంది కదా అని కళ్ళు నెత్తికెక్కితే ఒక చోటు ఉండాల్సిన అవయవాలు మరో చోటుకి షిఫ్ట్ అయితే నాలాంటి వాడు షేపులు మార్చేస్తాడు. ఆమె ఆళ్లపాటి అఖిలేండేశ్వరి కూతురే కదా? అవునే, దర్జాగా కారులో తిరగాల్సిన పిల్ల ఇలా నడిచి వెళ్తుందేంటి? ఏదో మట్టి పనికి పోయినట్టు ఆ కాళ్ళకు బురదేంది? మా మ్యాగీలో ఉందేంటి? మ్యాగీ, నువ్వు నడవడం ఏంటి మ్యాగీ? అత్తకి తెలిస్తే నా ప్రాణం తీస్తుంది. వచ్చి కారు ఎక్కు మ్యాగీ. మ్యాగీ, ఏమైంది మ్యాగీ? కాళ్ళకా బురదేంటి? నువ్వు నడకేంటి? అసలు ఎవరికోసం ఈ పాదయాత్ర? మ్యాగీ, మ్యాగీ, ఇదిగో పాపలు, కనీసం మీరైనా చెప్పండి, ఏం జరిగింది? మా మ్యాగీ ఎందుకు ఏకపాత్ర అభినయం చేస్తుంది? ఇదే జరిగింది. ఇంకా కారెందుకు ఎక్కింది? మ్యాగీని రోడ్డు మీద నడిపించిన వాడు ఎవడో గాని మా అత్తకి దొరికాడా? ఇదే రోడ్డు మీద వాడి బాడీ మీద రోడ్ రోలర్తో రోడ్ ఏం చేస్తుంది.
అర్థం కాలేదు. ఆ, నాకు అర్థమైన రోజు మీకు అర్థమయ్యేలా చెప్తాను. నేనైతే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడే ఉంటాను, ఈ జాబ్లో చేరతాను. ఈ కంపెనీలో జాయిన్ అయితే అకామిడేషన్తో పాటు అడ్వాన్స్ కూడా ఇస్తారు. అది మా కంపెనీ పాలసీ. ఓ అవునా? ఒక్కసారి మీ చేతులు ఇస్తారా? ఎందుకు? నా చేతులు అభిమానంతో ఆలింగనం చేసుకోవాలనుకుంటున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సైన్ చేయండి. ష్యూర్. రిపోర్టింగ్ మీకే చేయాలా సార్? ఇక్కడ ఎవరు రిపోర్టింగ్ చేయటాలు ఉండవండి. అంతా ఆళ్లపాటి అఖిలాండేశ్వరి గారే చూసుకుంటారు. వెళ్ళి ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకోండి. అఖిలాండేశ్వరి అనగానే అమ్మవారినే కలవబోతున్నానన్న వైబ్రేషన్ వచ్చింది. ఆమె చాంబర్ ఎక్కడ సార్? ఇక్కడ లేరు, ఇంట్లో ఉంటారు. ఇంటికి వెళ్ళి కలవండి. ఓకే సార్. మేడంని కలుస్తా, బ్లెస్సింగ్స్తో వస్తా. చాలేవే కుళ్ళు బొద్దానా. నాన్నా, వెళ్ళిన పని ఏమైందిరా? ఉద్యోగం వచ్చిందా? జాబ్తో పాటు జాబ్ పార్ట్ కూడా తగిలిందమ్మా. మంచి జాబ్తో పాటు అకామిడేషన్ కూడా వాళ్ళే ఇస్తారంట. అవునా? ఆ దేవుడు మనల్ని చల్లగా చూశాడురా. మీ అన్నయ్యకు ఉద్యోగం వచ్చిందంటే. అవునా అన్నయ్య? కంగ్రాట్స్. థ్యాంక్స్. ఇంతకీ ఎక్కడ్రా ఉద్యోగం? అది చెప్పడం కాదు, చూపిస్తాను చూడు. అఖిలాండేశ్వరి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. అమ్మా చూస్తున్నావా? అమ్మా 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 కూర్చోమ్మా. ఏమైందమ్మా? ఎలా ఉంది మన ఆఫీస్? అమ్మా సిగ్నల్ కట్ అయినట్టుంది. వచ్చావా అమ్మీ? అందరూ నీ కోసమే ఎదురు చూస్తున్నారు. అమ్మీ, ఏందిది? ఏందమ్మీ? కాళ్ళ కబురదేంది? నువ్వేంది అట్టుండావు?
అడుగుతుంటే సమాధానం చెప్పరేంది? ఏమైంది? మరేమో ఆంటీ మీరు కొత్తగా కొనిచ్చిన కారులో వెళ్తున్నాం. ఇంతలో ఒక అబ్బాయి మా కారు పక్క నుంచి పోయాడు. మ్యాగీకి కోపం వచ్చింది. ఫాస్ట్గా పోయి ఆ అబ్బాయిని ఓవర్టేక్ చేసింది. అవును, నా కూతుర్ని దాటెవరైనా పోతే దానికి నచ్చదు. అందుకే క్రాస్ చేసుండాది. అయితే ఆ కుర్రాడు మమ్మల్ని వదిలిపెట్టకుండా చేస్తూ వచ్చి మీరు ప్రేమగా ఇచ్చిన కాస్ట్లీ కార్ని మ్యాగీ తగలబెట్టేసింది ఆంటీ. మంచి పని చేసుండాది. ఎవడాడు? ఎక్కడుంటాడు? భద్రం, తెలుసుకోరా. అమ్మాయి సగం పనే చేసుండాది. ఆ మిగిలిన పని మనం పూర్తి చేద్దాం. అలాగే అత్తయ్య. అమ్మా తమర్ని కలవాలని ఎవరో వచ్చారు. ఇప్పుడెవరు?